క్లారా మరియు సామ్ ఒక కాలంలో కొండల మధ్యలో ఉన్న చిన్న గ్రామంలో క్లారా అనే ఒక తల్లి మరియు ఆమె పుత్రుడు సామ్ జీవించేవారు. వారికి చాలా ఆర్థిక కష్టం ఉండేది, కానీ ప్రేమ మరియు కలలు అన్నింటికంటే ఎక్కువగా ఉండేవి. క్లారా రాత్రి డాబల్లే లేచి చిన్న ఓవెన్లో రొట్టెలు పాకం చేసేది. ప్రతి రొట్టెను ఆమె ప్రేమతో చేస్తుంది. ఆ సువాసన తమ చిన్న ఇంటిని అలంకరిస్తుంది. ఆమె వాటిని స్థానిక మార్కెట్లో విక్రయించేది. ఒక చల్లని ఉదయంలో క్లారా మైదా కలుపుతూ, సామ్, మనకు కాస్త ఎక్కువ డబ్బు ఉంటే నీకు పాఠశాల కోసం కొత్త జత పాదకాలు కొనుగోలు చేయాలనుకుంటున్నాను అని ఆలోచించింది. సామ్ తన ప్రకాశమైన కళ్లతో తల్లి వద్ద నుంచి చూస్తూ, మామా, మనం ఏదో ఒక దారిని కనుగొంటాం. మనం మరికొంత అమ్మకాల కోసం ఎలాంటి వస్తువులు అమ్మకానికి పెట్టాలా? అన్నాడు. క్లారా తన పుత్రుడి ఆత్మవిశ్వాసాన్ని చూసి చిరునవ్వు చిందించింది. నీకు ఏమిటి భావన ఉంది, చనువు? సామ్ కొన్ని నిమిషాలు ఆలోచించి, మనం అడవిలోంచి కొంచెం మొక్కలు తీసుకుని చిన్న పువ్వులు తయారు చేస్తే బాగుంటుంది. అందరికీ పూలు ఇష్టమే అన్నాడు. ఆ దినం రాత్రి వారు సమీప మైదానంలో వెళ్లి సామ్ చిన్న టోకరాను పట్టుకుని పూలు సేకరించడానికి వెళ్లారు. అందమైన పూలు, డైసీలు, వైలెట్ పూలు మరియు పసుపు పువ్వులు సేకరించారు. వారు పని చేస్తున్నప్పుడు సామ్ పూల మధ్యలో నృత్యం చేస్తూ నవ్వుతూ ఉండేవాడు. వారి టోకరాలు నింపిన తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. క్లారా పూలను ఆనందంగా అమర్చింది, వాటిని తాగని తాడులతో కట్టింది. తదుపరి రోజు వారు క్లారా యొక్క రొట్టెలతో పాటు తమ సృష్టులను మార్కెట్లో తీసుకెళ్లారు. మార్కెట్లో క్లారా యొక్క రొట్టెలు త్వరగా అమ్ముడయ్యాయి, మరియు త్వరలోనే వారు తమ పువ్వులు అమ్మేందుకు సిద్ధమయ్యారు. క్లారా పిలుస్తూ చెప్పింది, కొత్త అడవి పువ్వుల బుక్కెట్లు. మీ ఇంటిని కేవలం కొద్ది నాణేలు కింద కాంతిమయం చేయండి. ఒక రాత్రి వారు తమ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సామ్ కంటికి గ్లైమర్ కనిపించింది. మామా, ఈ డబ్బులో కొంతమంది నా పాదకాలు కొనడానికి వాడదాం. క్లారా తన గుండెను పొడుపుతో భావిస్తూ, ఖచ్చితంగా నాన్న, కాని కొంత కాబట్టి ప్రత్యేకమైన దానికి సేవ్ చేద్దాం. ఏ ప్రత్యేకమైనది? సామ్ అడిగాడు, ఉత్సాహంతో కూడిన దృష్టి. ఒక పుస్తకం. నీకు కథలు ఇష్టమని తెలుసు, మనకు మన పుస్తకం ఉండే సమయం అయింది అని క్లారా చెప్పింది. తరువాత వారంలో వారు మంచి మొత్తాన్ని పొంది కొత్త పాదకాలు మరియు ఒక రంగీన పుస్తకం కొనేందుకు వెళ్లారు. ఆ రాత్రి భోజనానికి తర్వాత క్లారా ముంగిట కాంతి కింద సామ్కు కథ చదివింది. అతని కళ్లలో సంభ్రాంతి ఉండేది. ఆమె పాత్రలను జీవితం తీసుకురావడంతో వారు కలకాలం దూర ప్రదేశాలకు ప్రయాణం చేశారు. సీజన్లు మారుతున్న కొద్దీ వారి చిన్న వ్యాపారం మరింత పుంజుకుంది. క్లారా మరియు సామ్ కిర్యాలు మరియు మాలలు తయారు చేయడం నేర్చుకున్నారు, మరియు వారు పొరుగువారికి పూల పంపిణీ కూడా ప్రారంభించారు. ప్రతి బుక్కెట్టు అమ్మడంతో వారు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు, తల్లి మరియు పుత్రుడిగా మాత్రమే కాదు, ఒక కలలో భాగస్వాములుగా కూడా. ఒకరోజు చాలా కష్టమైన వారానికి తర్వాత క్లారా సామ్కు ఎదురుగా చూస్తూ, మీకు తెలుసా, మనకు ఎక్కువ లేదు, కానీ మనకు ఒకరినొకరు మరియు మన కలలు ఉన్నాయి. అది సమస్త సంపద కంటే ఎక్కువ అని చెప్పింది. సామ్ తలెత్తి, వారు ఇప్పటికీ పూలను పట్టుకుని ఉంటూ, మనం కలిసి మన కలలు నిజం చేయగలుగుతాం అని చెప్పాడు. ఈ విధంగా వారి చిన్న గ్రామంలో క్లారా మరియు సామ్ పెరిగి క్షేమంగా జీవించి, ప్రేమ, సృజనాత్మకత మరియు కష్టం యొక్క చిన్న మిశ్రమం ఎలా సాధారణ జీవితాలను అందమైన కథగా మార్చగలదో నిరూపించారు.